ఈరోజు జరిగిన పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ విని నాకైతే చాలా బాధేసింది. చాలా ఘోరంగా చంపారు వాళ్ళనైతే. మీరు హిందువా ముస్లింవా అని అడిగి మరీ చంపే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు. వీటన్నింటికి కారణం ఏంటిది? కరప్షన్ అండ్ మన దేశంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇది మన దేశం అంటే ఫ్రీడమ్, ప్రజాస్వామ్యం గల దేశం. ఎవరిని చంపుకోవచ్చు, ఏం చేసుకున్నా చేసుకోవచ్చు. అడిగి వాళ్ళే లేరు, ఎవ్వరు అడగరు, ఎవరినైనా చంపుకోవచ్చు. అలాంటి ఫ్రీడమ్ ఉన్నది మన కంట్రీలో. వీటన్నింటికి కారణం ఏంటిది? కరప్షనే కదా. ఇండియన్ ఆర్మీ జవాన్ ఏమన్నాడంటే, మేము దేశం కోసం బార్డర్లో కాపలాగా ఉన్నాం, మమ్మల్ని దాటి వచ్చే ధైర్యం ఏ నా కొడుకుంటుంది అని ఆయన అడిగాడు. అవును కదా, ఇండియన్ ఆర్మీని దాటి వచ్చే ధైర్యం ఏ నా కొడుకుంటుంది? ఎవ్వడికి అంత ధైర్యం లేదు. ఈ టెర్రరిస్ట్ ఎవరంటే మన దేశంలోనే డబ్బుకు ఆశపడి కకృతిపడి మన వాళ్ళని చంపుకుంటున్నారు. చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా చంపారు వీళ్ళనైతే. బట్టలు ఇప్పి మరి నువ్వు హిందువా ముస్లిమా అని చూసి మరీ చంపారు. వాళ్ళు అటాక్ చేసేటప్పుడు హిందువులకు ఒక సైడు, ముస్లిం వాళ్ళు ఒక సైడు సపరేట్ చేసి మరీ చంపారు, హిందూస్ని మాత్రమే. నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది. అలాంటి ప్లేస్లో నేనుంటే 10 మందిని చెప్పి నేను చచ్చిపోయినా పర్లేదు అని అనిపించింది నాకైతే ఆ టైంలో. అండ్ వాళ్ళు ఏంటంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీ మోడీకి చెప్పు, వెళ్ళి ఏం పీక్కుంటాడో పీక్కో, ఏం చేసుకుంటాడో చేసుకోమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. పాపం కాశ్మీర్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు టూరిస్టులు ఉంటేనే వాళ్ళకు తినడానికి తిండి ఉంటుంది. ఇప్పుడు అక్కడ అటాక్ జరిగినప్పుడు ఎవరు వెళ్తారు? టూరిస్టులు ఎవరు వెళ్తారు అక్కడ? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఏం తింటారు ఏంటి? ఇప్పుడు మన దేశంలో ఫస్ట్ కరప్షన్ మారాలా, అప్పుడే మన దేశం మారుతుంది.